లోపలుండ విశ్వాస లోపం తెలిసిద్దంట. ఎవరికి? దైవజనుడికి. అంటే దైవజనుడు అంటే ఏదో ఊహించుకొని చెప్పేవాడు అనుకుంటున్నారా? మొహం చూస్తేనే శాస్త్రం చెబుతావు, శిలక పసితివుడిగా చెప్పేది నీ సంగతి. దేవుని ప్రతినిధులుగా ఏమండి, కొంతమంది ఎలీషా దగ్గరికి వస్తే వాళ్ళ మొహం చూసి చెప్పాడంట, మీరు ఎందుకు వచ్చారు నాకు తెలుసు, నన్ను చంపటానికి కదా వచ్చారు అన్నాడంట ఎలీషా. ఒక రోజున ఎలీషా ఒకడు ముఖం చూస్తున్నాడు, అజాయాలు అనబడిన అతను మొత్తం ఆ ముఖం చూస్తుంటే ఎలీషా కన్నీళ్లు గార్చాడంట. నా ఏలినవాడా, ఎందుకు నన్ను చూసి కన్నీరు గారుస్తున్నావంటే, నువ్వు భవిష్యత్తులో చేయబోతున్న కీడు కనపడుతుంది అన్నాడంట. అంటే దైవజనులు అంటే ఊరకుండారు అనుకుంటారా పాస్టర్ గారు? మన సంగతులకు అర్థం కావట్లా. దైవజనులు అంటే ఊరకలేరు, ముఖం చూస్తేనే సంగతి అంతా చెప్పేస్తారు. ఎలీషా అడిగాడు ఈ మాట, గెహాజీ ఎక్కడికి వెళ్ళి వచ్చావు అన్నాడు. నీ దాసుడునైనా నేను అన్నాడు. అనలేదా? ఎక్కడికి వెళ్ళలేదు అన్నాడు. నీవు రథం వెంట పరిగెత్తుతున్నప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా అన్నాడు. స్తోత్రం చెప్పు మరి. అమ్మో, ఇప్పుడు దాకా ఈ సంగతి తెలియలేదు, ఇక్కడి నుంచి జాగ్రత్త పడాలనుకుంటున్నారా? దైవజనుడు అంటే ఏమనుకుంటున్నారండి? దేవుని ప్రతినిధులుగా బ్రతుకుతున్నాం. ఉన్నయన్నీ వదిలేసి దేవుడు చెప్పిన మాట ప్రకారం విని